చాలా బాగా అనిపించింది సార్. వాళ్ళకి తెలుగు వాళ్ళు దొరకడం, తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అనగానే వాళ్ళు చూపించిన ఆప్యాయతకి మనం ఇంకా ఫిదా అయిపోతాం సార్. వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు సార్. మీరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అంటే ఫీల్ గుడ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడతారా, ఫుల్ మాస్ ఐటమ్ చేయడానికి ఇష్టపడతారా? నాకు ఫుల్ మాస్ ఐటమ్ చేయడం అంటే ఇష్టం సార్. జోష్గా ఉండాలి, అంటే జనాలు ఊపొచ్చేవి అయ్యా కదా సార్. మనం కన్ఫామ్గా నేను అనేదాన్ని రికగ్నైజ్డ్ అవ్వాలి అంటే మనం గట్టిగా చేస్తేనే. అందుకే నాకు మాస్ ఎక్కువ, కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను సార్ నేను. డాన్స్ అంటే మీ దృష్టిలో ఏంటండి? మంచి కళ, ఎక్స్ప్రెసివ్ చేసే కళ, మనలో ఉన్న భావాలని ఇతరులకు చూపించే కళ, మన బాడీని అదుపులో పెట్టుకునే కళ, అంతే సార్. ఇప్పుడు జింబో క్లాసెస్ వెళ్తున్నారు దేనికి సార్? ఒళ్ళు తగ్గించుకోవడానికి, అంతే కదా సార్. అది కూడా డాన్సే, కాకపోతే దానికి అలా పెట్టారు అంతే పేరు కదా. మన బాడీని అదుపులో పెట్టుకునేదే కళ, మైండ్ని ఫ్రీ చేసే కళ, మనల్ని ఎప్పుడు స్మైలీగా ఉంచే కళ. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కళాకారుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కాబట్టి ఐ లవ్ డాన్స్ సార్. మీకు బాగా ఇష్టమైన సినిమా హీరోల్లో డాన్సర్స్ ఎవరు? డాన్స్ బాగా చేసేవారు అదర్ దాన్ చిరంజీవి గారు ఎవరంటే ఇష్టం మీకు బాగా? అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అవును సార్. వాళ్ళని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? లేదు సార్. అంటే చిరంజీవి గారిని ఆల్రెడీ కలిసారు. అవును సార్. వాళ్ళని దూరంగా చూసే అవకాశం వచ్చింది కానీ దగ్గరగా కలిసే అవకాశం రాలేదు సార్. అంటే మీరు ఇంతకుముందు సినిమాల్లో ఏమైనా ట్రై చేశారా? అంటే గ్రూప్లో ఆడడం కానీ అలాంటివైనా? మీకు అలాంటి అంబిషన్ ఏదైనా ఉందా అండి? అంటే చెయ్యాలి అనే కోరిక ఉందా? బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేశాను, విశాఖపట్నంలోనే షూటింగ్ అయింది కాబట్టి అప్పుడు చేశాను సార్ నేను. ఏ సినిమాలకండి? సినిమా పేరు ధనా 51 అనుకుంటాను సార్. అప్పుడు నాకు జోడీ శేఖర్ మాస్టర్ గారు అండి. ఓ అవునా? శేఖర్ మాస్టర్ గారు నేను కలిపి చేశాను. శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు. ఓకే, ఆయనతో చేశారు. సో మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారేమో. దేవుడి దయ సార్. అది ధనా 51 అంటే సూర్యకిరణ్ గారి డైరెక్టర్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో చేయలేదా? లేదు సార్, అది వైజాగ్లో షూటింగ్ అయింది కాబట్టి చేశాను సార్. లేకపోతే అంటే యాక్చువల్గా చాలా మంది డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఈవెంట్స్ చేసేవాళ్ళు ఎవరైనా సినిమా అనేది వాళ్ళ అల్టిమేట్ గోల్. ఎందుకు మీరు సినిమాల్లోకి వెళ్ళలేదు? అంటే ఆల్రెడీ ఫ్యామిలీ, డ్యూటీ, డాన్స్, నాకు టైం కుదరక వెళ్ళలేదు సార్ అంతే. ఇప్పుడు కండక్టర్గా మీరు అంటే మీ డ్యూటీ చేసుకుంటున్నారు, ఇటు డాన్సర్గా మీ ఏదైతే మీ లోన సంతృప్తి కలిగించే దాన్ని చేసుకుంటున్నారు. సో ఈ రెండిట్లో అంటే పరిస్థితులు బాగోలేక ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తే దేన్ని వదులుకుంటారు? అమ్మో, ఇలాంటి ప్రశ్న వేసేసారు. దేన్ని వదులుకుంటాను సార్? రెండు అంటే చచ్చా అలాంటి పరిస్థితులు రాకూడదని నా ఇది చచ్చా. అంటే మామూలుగా వస్తే సార్ ఏం చేస్తారు? అంటే డ్యూటీని కాసేపు పక్కన పెట్టి డాన్స్ చేస్తాను సార్. ఓకే, అవును సార్. ఎందుకంటే ఇది కొన్నాళ్ళే చేయగలం కాబట్టి దీన్ని నాకు కొన్నాళ్ళు చేసి అప్పుడు నేను మళ్ళీ నాకు అవకాశం ఇస్తారు సార్ నాకు కన్ఫర్మ్గా. ఎందుకంటే వాళ్ళంతా ఎంకరేజ్మెంట్ నాకు ఉంది. డ్యూటీలో ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ ఉంది సార్ నాకు. మా ఎండి గారి నుంచి, డిఎం గారి నుంచి, సెక్రటరీ, నాకు తోటి ఎంప్లాయీస్తో సహా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ సార్. ఏదైనా ఆ రోజు నాకు డ్యూటీ అడ్జస్ట్మెంట్ లేకపోతే నేను ఒకటే ఒక రిక్వెస్ట్ అడుగుతాను సార్ అంతే. ప్లీజ్ నా డ్యూటీ నువ్వు చేయవా, నీ డ్యూటీ నేను చేస్తానంటే ఇచ్చేస్తారు సార్. ఇంకొకసారి ఆర్గ్యుమెంట్ చేయరు నాతో. అంత సపోర్ట్ నాకు నా తోటి ఉద్యోగస్తులు. మీరు ఈవెంట్స్ చేస్తూ ఇటు డ్యూటీ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా డ్యూటీ చేయలేని అంటే పరిస్థితులు ఏర్పడి అంటే మీరు పక్కాగా చేయాల్సిన సమయంలో ఇబ్బందులు ఏర్పడి మీ పెద్దవాళ్ళు అంటే మీ పై స్థాయి అధికారులు ఎప్పుడైనా కోప్పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, కోప్పడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి నాకు ప్రోగ్రామ్ ఉంది, ఆ రోజు మధ్యాహ్నం డ్యూటీ పడిపోయింది, నాకు లీవ్ దొరకలేదు, కానీ ప్రోగ్రామ్ వదిలేసి నేను డ్యూటీ చేయాల్సి వచ్చింది సార్. ప్రోగ్రామ్ చేయలేదు సార్ ఆ రోజు. చేయలేదా? వెళ్ళలేదు సార్ ఆ రోజు. మీ ఫీలింగ్ ఏంటండి? ఏడుస్తూనే ఉన్నాను సార్, డ్యూటీ దిగినంత వరకు ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళు అన్ని మొఖం అంతా పొంగిపోయింది. ఎందుకంటే అక్కడ మనల్ని నమ్ముకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇక్కడ సార్ అప్పుడు దాకా లీవ్ అవ్వాల్సింది, అవతల అతనికి బాగోకపోవడం వల్ల బస్సు ఆగిపోతుంది. బస్సు ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్స్ ఆగిపోతాయి, పైనుంచి ప్రెజర్ వచ్చేస్తుంది మా డిఎం సార్కి. దానివల్ల ఇంకా అలా ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సార్, ప్రోగ్రామ్ ఆపేసి. ఆ రోజు అయితే ఫుల్గా ఏడ్చాను సార్. మీరు కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయడానికి ట్రై చేశారా? అంతవరకు వెళ్ళలేదు సార్, నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ. మాస్టర్ గారు చెప్పింది చేయడానికే నాకు క్యాచ్ చేయడానికే నాకు చాలా టైం పడుతుంది. అవును సార్, ఒకసారి అంటే క్యాచ్ చేయడం టైం పడుతుంది, ఒకసారి మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఫిక్స్ ఇంకా. ఓకే, అంతే సార్. ఇంకా కొరియోగ్రఫీ అంటే నా వల్ల కాదు. డాన్స్ చేసినప్పుడు మీరు బాగా కష్టంగా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి?
మూమెంట్స్ ఏం లేదు సార్, ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కదా. కాదు నేర్చుకునేటప్పుడు స్లో మూమెంట్స్ అవి కష్టం ఉంటాయి సార్ కొన్ని. నేల మీద చేసేవి, ముడుకుల మీద పెట్టేవి అవి కష్టం అనిపిస్తాయి. అవును సార్. అంటే దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా అంటే ఇలాగ పెట్టుకుంటారు కదండి, నీ క్యాప్స్ పెట్టుకుంటారు. పెట్టుకుంటారా? పెట్టుకుంటాను సార్, అవి టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సార్. నీకు నీ క్యాప్స్ పెట్టుకున్నాను. ఓకే. అవును సార్. అలాంటి సందర్భాల్లో మీకు అంటే డాన్స్ చేసినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ లేకపోతే దెబ్బలు కానీ తగిలిన సందర్భాలు? తగిలాయి సార్. ముక్కు చూడండి ఎల్ షేప్లో చిరిగిపోయింది నాకు. ఎందుకండి? డాన్స్ కాంపిటీషన్లోనే పడిపోయాను సార్ నేను. ఎలా పడిపోయారు? ఏ కాంపిటీషన్లో? వైజాగ్ దమ్మని లోకల్ ఛానల్లో అయింది. ఆ కాంపిటీషన్లో చేసినప్పుడు నా పార్ట్నర్కి చెమటతోనే ఉన్నాడు, నేను చెమటతోనే ఉన్నాను. దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోయి నేను పైనుంచి కిందకి పడిపోయాను. దానివల్ల డైరెక్ట్గా ఇంకా లిఫ్ట్ చేసే సాంగ్ అది. ఆ సాంగ్ లో ఏంటంటే తను చెమట నాదు చెమట వల్ల జారిపోయాము, స్కిడ్ అయ్యాను. ఈ ఎత్తు నుంచి కింద పడిపోయాను. పడిపోవడం వల్ల డైరెక్ట్ గా ఫ్లోర్ కి నా ముఖం తగిలేసి బ్లడ్ అంతా వచ్చేసింది. అప్పుడు ఎల్ షేప్ లో చిదికిపోయింది ఇక్కడ ముక్కు. తర్వాత అది రికవర్ అవడానికి ఎంత టైం పట్టిందండి? పట్టింది సార్, 10 days పట్టింది అంతే. అంటే ఇలా వంగితే బ్లడ్ వచ్చేసేది సార్. అంటే ముక్కు చాలా సెన్సిటివ్ కదా, దానివల్ల. ఇప్పుడు బాగానే ఉంది కదా? ఇప్పుడు బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఇప్పుడు ధనా 51 సినిమాలోని శేఖర్ మాస్టర్తోనే జోడీగా చేశారన్నారు కదా, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ని ఎప్పుడైనా కలిసారా? లేదు సార్, కలవలేదు. లేదు సార్, ఒకసారి కూడా కలవలేదు. ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు, ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్, ఆయన చూసుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ మర్చిపోతే ఆయన. మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు? మీ గురువు గారు కాదు, అంటే గురువు గారు ఓకే, గురువు గారు మీకు నేర్పిస్తున్నారు, కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు, అది కాదు నేను అనేది. సినిమా కొరియోగ్రాఫర్లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు? 3 కొరియోగ్రాఫర్లు సార్. ఎవరండి? ఒకటి గణేష్ మాస్టర్ గారు, ఒకటి జానీ మాస్టర్ గారు, అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్. ఈ 3 కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ 3 కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే సార్. అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కానీ అది మర్చిపోరు సార్ వాళ్ళు 3 మర్చిపోరు. ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు, నేను ఇప్పుడు ఇబ్బంది అయితే గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు, ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిణి అని చెప్పి గౌరవించడం. అవును సార్, గౌరవాన్ని ఇచ్చారు సార్ నిజంగా. ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో, గణేష్ మాస్టర్ గారితో సార్. ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను. అవును సార్. అప్పుడు గబ్బర్ సింగ్కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు. అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్. అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. అవును సార్. జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం? జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు, నాలాగే జాతరలో డాన్స్ చేశారు. ఆయన తక్కువ చదువుకున్నారు. ఇంకా ఏమంటారు, చాలామంది నీకు గేర్ ఎక్కువ, నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్. దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు. అవును సార్. సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్. మీకోసం తెలుసా ఆయనకి? తెలీదా? తెలీదు సార్. కానీ ఆయనది నెల్లూరు కదా సార్. నెల్లూరా? నెల్లూరు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను. ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు, కరీముల్లా గారు అని, వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్. తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన. వాళ్ళ అన్నయ్య గారు జానీ మాస్టర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు ఆర్టీసీ డ్రైవర్, కరీముల్లా గారు ఆయన పేరు. అలాగా ఆయన ఫోన్లో మాట్లాడాను కానీ రియల్గా అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమన్నారు? చెప్పారా డాన్సర్ అని? చెప్పారు. అంటే మీరు డాన్సర్ అని చెప్పారా? అన్నయ్య చెప్పారు. ఓకే, కరీముల్లా గారు చెప్పారు. ఆయన చెప్పారు, అవునా అమ్మ జాగ్రత్తగా చేసుకో, సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంతే అంతే సార్. తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు, శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి? ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు. 3 చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. అంతే. ఇప్పుడు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు 3 అన్నారు. ఈ 3తోని మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో, కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కన్విన్స్ చేయడానికి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే
అవకాశం రావడమే చాలా గ్రేట్. అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్. ఓకే, ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర. డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించి పెర్ఫార్మెన్స్లు ఇస్తున్న సమయంలో ఎప్పుడైనా మీకు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకున్నాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అనే ఏదైనా సందర్భంలో అనిపించిందా? అనిపించలేదు సార్. ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు. ఎందుకంటే ఇష్టం కదా సార్. డాన్స్ అంటే అంత ఇష్టం. అంత ఇష్టం. యాక్చువల్గా మీకు ఇష్టం లేనిది డాన్స్. మీరు పరిస్థితుల ప్రభావంతో డబ్బు సంపాదన కోసం డ్యాన్స్లోకి వచ్చారు, కానీ డ్యాన్స్ మీద ఇష్టం ఎలా పెరిగింది? ఆ చేసే స్టెప్స్ కానీ, ఆ జనాలు ఇచ్చిన అప్లోజ్ కానీ, పొగడడం కానీ తెలుసు కదా సార్. ఒకసారి కళలోకి వచ్చామంటే సముద్రం లాంటిది, తేలలేము మొలగలేము అన్నట్టు ఉంటుంది సార్. అంతే. సో ఆడియన్స్ కొట్టే చప్పట్లు మీకు ఆ బలాన్ని ఇచ్చాయా? అంతే సార్. అంతే అంతే. నేను అసలు డాన్సర్ అవుతానని అనుకోలేదు సార్ నేను. అంతే సార్. డాన్సర్గా మీరు అయిన తర్వాత మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది మిమ్మల్ని ఇది చేశారు. మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు? ఫ్యామిలీ తరపున నాకు ఏ సపోర్ట్ లేదు సార్. ఎప్పుడు కూడా నువ్వు మానే అనవసరంగా నువ్వు చేసి మా పరుగులు తీస్తున్నావు, పలానా వాళ్ళ పిల్లలాగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు, వద్దు ఆపే అని అనేవారు. అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలధారం అయింది. కాబట్టి మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే? అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు అనలేదు? బయట వాళ్ళు అంతే. ఓకే, బయట వాళ్ళు మానే అని. బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి? వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్. ఇప్పుడు ఇంటి అలా కదండి. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళెవరూ మిమ్మల్ని పోషించట్లేదు, ఏ రైట్ తో అనేవారు మనీ? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను. ఓకే, చుట్టరికం. వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను. చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా, మీ తాలూకే అంట కదా, అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ. అంతే. దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేయమంటం జరిగింది. నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, నా ఫ్యామిలీకి ఇది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను. ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అంటే జనాలు? కొంతమందికి ఉందా అండి? కొంతమంది డాన్స్ చేస్తే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే, రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, చాలా వరకు ఉన్నాయి. అయ్యో అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పెరిగారు. ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు, మా పాపను కూడా అలా చూడొచ్చు, మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుందేమో ఇప్పుడు అవగాహన వచ్చింది అందరికీ. గ్లామర్ అనేది యాడ్ అయింది, క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి అవగాహన పెరిగింది. డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, లేకపోతే అప్పుడు డాన్స్ చేసి చాలా కాళ్ళు ఎందుకు. నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను. టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు. ఆడపిల్లలా ఉండాలి, ఎందుకు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లు కానీ తిట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏమనేవారు మీరు? చేస్తాను ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ అని. కానీ నాకు ఎప్పుడు కూడా గర్ల్ క్యారెక్టర్ రాలేదు, బాయే. హైట్ కదా నేను చిన్నప్పటి నుంచి హైట్. ఎప్పుడు అబ్బాయి క్యారెక్టర్. నేను స్టెప్స్ కూడా అట్లాగే ఉండేవా? అదే అబ్బాయిలాగే ఇచ్చేవారు. నా పక్కన నా ఫ్రెండే అమ్మాయిగా చేసేది, పొట్టిగా ఉన్నాడు అంతే. మీ డాన్సర్స్ ఎదుర్కొనే కష్టాలు ఇంకా ఎలాంటివి ఉంటాయండి? చాలా ఉంటాయి సార్. కరోనా టైంలో మేము చాలా కష్టాలు పడ్డాం. అందరికీ సహాయం అందించారు, కానీ మా డాన్సర్స్కి ఎవరు సహాయం అందించలేదు. మా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, లేకపోతే మాస్టర్ గారి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళే డొనేట్ చేసుకొని డాన్సర్స్కి అందరికీ బియ్యం కానీ రేషన్ కానీ అన్నీ అందజేసుకున్నాం తప్ప పలానా వాళ్ళు వచ్చి ఇదిగో తినండి అని చెప్పి ఎవరు చేయలేదు సార్ మాకు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది కాబట్టి ఓకే, పేరు రాకపోతే మామూలుగా ఈవెంట్స్ అవన్నీ చేసుకుంటుండేవారు. ఇప్పుడు మీరందరూ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని అంటే మీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చేతులు జోడించి మరీ నమస్కరించి నేను ఫేస్బుక్లో పెట్టడం కూడా జరిగింది సార్. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అందరికీ డబ్బులు ఇస్తారు. మా కళాకారులు ఏం చేశారు, ఆటో వాళ్ళు కొన్ని రోజులు పోతే కొన్ని రోజులైనా డ్రైవ్ చేసుకుని బతికేస్తారు. ఈ డాన్స్ అనేది ఏంటంటే కరోనా టైంలో అసలు స్టేజ్ పర్మిషనే లేదు. అంతే కదా సార్. ఇప్పుడు లాక్డౌన్ కొంతవరకు పెట్టారు, కొంత తర్వాత ఆటోలు తిరిగాయి. టైలరింగ్ చేసుకున్నారు, ఇస్త్రీ చేసుకున్న వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారు, బట్టలు ఉతుక్కున్న వాళ్ళు బట్టలు ఉతుక్కున్నారు. కానీ మాకు పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే లేదు. జనం మూగుతారు కాబట్టి కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది అన్న కారణంతో అలాంటి వాళ్ళని ఆదుకోలేదు సార్. మరి మేము చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్పాం సార్, మా కళాకారులు 2600 మంది ఉన్నారు, మాది VDDEMA అసోసియేషన్ ఉంది, ఇప్పుడు ఎంతమంది పెట్టగలరు సార్?
ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా, ఆ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళనే మేము వెళ్ళి అడగడం, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం, వాళ్ళతోనే మేము రన్ అవ్వడం. నాకంటే శాలరీ పడిపోయేది సార్, నాకు శాలరీ పడిపోయేది లాక్డౌన్. మిగతా వాళ్ళ పరిస్థితి అలాగే చేశారు సార్. రమేష్ మాస్టర్ గారు మేము మొత్తం 16 మంది సార్. 16 మందిలో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళి ఒక బియ్యం గింజ కొనుక్కోలేదు సార్ మేము. ఆయన మమ్మల్ని అలా చూసుకున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళడం, మా కళాకారులు ఇంతమంది ఉన్నారు, ఈ నెలకి మీరు ఆదుకోండి అని అడగడం, ఒక స్పాన్సర్ దొరకడం, ఆ స్పాన్సర్ నుంచి మా నెలకి సరిపడా ఈ 16 మందికి సరుకులు ఇవ్వడం, మళ్ళీ వచ్చే నెలకి ఇంకో స్పాన్సర్ని ఎతకడం, అలాగే తిరిగారు రమేష్ మాస్టర్ గారు. మొత్తం ఆ 16 మంది కూడా ఏ రోజు కూడా షాప్కి వెళ్ళి ఒక బియ్యం గింజ కొనుక్కోలేదు. 9 నెలలు రమేష్ మాస్టర్ గారు చూసుకున్నారు సార్ మొత్తం ఆ డాన్సర్లు అందరినీ, విత్ డ్రైవర్తో సహా, మా డ్రైవింగ్ చేసిన తుఫాన్ డ్రైవర్తో సహా అందరిని ఆయనే చూసుకున్నారు సార్. ఎవరు కూడా మేము చేతులు జోడించి నమస్కరించినా ఏడ్చినా ప్రభుత్వం ఆదుకోలేదు సార్, ఆదుకోలేదు. అంటే ప్రభుత్వం దృష్టికి మీ సమస్య వెళ్ళలేదా, లేకపోతే చాలా చాలా వినతి పత్రాలు ఇచ్చారు సార్. అంటే పూజారి వరకే వెళ్ళింది సార్, దేవుడి దగ్గరికి వెళ్ళలేదు సార్. పూజారులే మధ్యలో ఉన్న పూజారుల వరకే వెళ్ళింది మా విన్నపాలు, దేవుడి వరకు వెళ్ళలేదు. వెళ్తే కదా మా బాధలు ఏమో తెలుస్తాయి, అవేం వెళ్ళలేదు సార్. ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చింది కదా. అవును సార్. సో ఇలాంటి టైంలో మీరు ఏదైనా అప్పీల్ చేస్తే ఎక్కువ మంది జనానికి రీచ్ అవ్వడం, లేకపోతే ప్రభుత్వ అధికారులకు రీచ్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కదా, అలా ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? చేస్తాను కన్ఫర్మ్గా సార్. ఎందుకంటే కళాకారుడు అన్నవాడు కష్టపడకూడదు. ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, స్టేజ్ మీద నవ్వేవాడు మాత్రమే కళాకారుడు. కానీ 9 నెలల పాటు ఇంట్లో ఏడుస్తూ ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితి. మీకు తెలుసు సార్, చాలామంది కూడా ఈ తిండి ఇదవక సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా ఈ డ్యాన్స్ మీద బేసిక్గా ఉన్నారు సార్. ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు సౌండ్ సిస్టాన్ని వెనక్కి పెట్టి ఉరేసుకునే రోజులు ఉన్నాయి సార్. నిజం సార్, నిజం. ఒక ఆయన విజయవాడలో జరిగింది సార్ ఈ సిచ్యువేషను. పాపం అప్పుడే ఆయన సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నారు. 10 లక్షలు ఎంతో పెట్టుబడి పెట్టి అప్పో సప్పో చేసి వడ్డీ వాళ్ళు ఊరుకోరు కదా సార్. ఎందుకు సార్, మన బండి ఫైనాన్షియల్ ఊరుకోలేదు సార్. నెల నెల నువ్వు సంపాదించకపోయినా డబ్బులు కట్ అవ్వాలి, అలా చేశారు సార్. ఆయన సౌండ్ సిస్టమ్ అయినా ఆయన ఎక్విప్మెంట్ అంతా బ్యాక్ అండ్ పెట్టి ఒక ట్రష్ పెట్టి, కరోనానే సార్, ఒక ట్రష్ పెట్టి ట్రష్కో తాడు పెట్టి అక్కడే ఊరేసుకొని చచ్చిపోయాడు సార్ ఆయన. అది సార్, అంటే కళాకారుడు ఒకటే కాదు సార్, కళని నమ్ముకున్న వాళ్ళు చాలామంది బాధపడ్డారు సార్. స్టేజ్ వాళ్ళు, సౌండ్ వాళ్ళు, డీజే వాళ్ళు, మేము అంతే కదా సార్. మేము ఉంటేనే స్టేజ్ సౌండ్ లైటింగ్ వేయగలరు, వాళ్ళు ఉంటేనే మేము డ్యాన్స్ చేయగలం. మా వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది నష్టపోయారు సార్. వాళ్ళని ఎవరిని ఆదుకోలేదు సార్ ఎవరు. అప్పుడు అంటే అది మీకు ఎలా తెలిసిందే ఆయన అట్లా ఉరేసుకున్నారని? అది న్యూస్లో హల్చల్ చేసింది కదా సార్, హల్చల్ చేసింది సార్. మేము ఆస్తులు అడగం సార్, అంతస్తులు అడగం సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు అడగం సార్. మాకు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ బీమా కలిగించమని అడుగుతాను సార్, ఫెన్షన్ అడుగుతాం. ఎందుకంటే కాళ్ళల్లో ఓపుకున్నంత వరకే మేము డ్యాన్స్ చేయగలం. దాని తర్వాత మా పరిస్థితి ఏంటి, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? డ్యాన్స్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేయలేరు సార్. మేము అడిగింది ఏంటంటే ఇన్సూరెన్స్. అవును సార్, మా కళాకారుల్లోని దాదాపు ఒక 20-30 మంది వరకు చనిపోయారు సార్. ట్రావెలింగ్ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తూ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు సార్. వీళ్ళు స్వయంగా ఎక్కడో వాళ్ళు చనిపోయిన వాళ్ళు కాదు సార్, యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు. వాళ్ళకి మాలో మేమే నువ్వు ఒక రూపాయి నేను ఒక రూపాయి వేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేశాను తప్ప ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి సాయం అడగలేదు సార్. మేము ఇన్సూరెన్స్ కల్పించమని కోరుకున్నాం, ఉండడానికి ఇల్లు కావాలని కోరుకున్నాం, అలాగే మాకు ఫెన్షన్ కావాలని, ఈ 3 అపీల్ పెట్టుకున్నాం సార్ అంతే. అలాగే మాకు డాన్స్ చేయడానికి పర్మిషన్ కోరుకున్నాం సార్, అంతే సార్. ఈ 4 మాకు ఇప్పిస్తే చాలు. పర్మిషన్స్ ఇవ్వరు సార్, కొన్ని చోట్ల పర్మిషన్స్ ఇవ్వరు. అమ్మాయిలు చేస్తే తప్పు, ఎందుకంటే వాళ్ళు జనాలు కంట్రోల్ చేసుకోలేరు కదా. జనాలు కంట్రోల్ చేసుకోలేక పర్మిషన్స్ అవి ఇవ్వకపోవడం. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్గా ఇలాంటి వాటిని పర్మిషన్లు నిషేధించినప్పుడు డాన్స్ పేరుతోని విపరీత ధోరణులతో చేస్తున్నారు, అర్ధనగ్నంగా చేస్తున్నారు. అంటే కొంతమంది చేశారు, అందరూ అని కాదు నేను. అంటే అట్లాంటి వాటి వలన
మేము ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వట్లేదు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో లాంటివన్నీ నిషేధిస్తున్నామని అప్పట్లో అన్నారు. అవును సార్. అది నిజమేనా అండి? అది నిజమే సార్, నిజమే. అది అంటే ఎవరో చేసిన దానికి అందరూ సఫర్ అయ్యారా? అందరూ సఫర్ అయ్యారు సార్. ఎవరో చేసిన దానికి సఫర్ అయ్యాం సార్ మేము. ఇప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటేనే ఒకలాంటి కాస్ట్యూమ్ వేసుకొని ఒకలాగా కొరియోగ్రఫీ చేసుకొని ఒకళ్ళ మొక్కలు చూసుకోకుండా డ్యాన్స్ చేసేది సార్. అది వేరే డ్యాన్స్ అనుకోండి, నేను ఆ పేరు చెప్పను, వేరే డ్యాన్స్ అనుకోండి, నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను, తనకు నచ్చినట్టు తన అంటే తనకు నచ్చిన అవయవాలు చూపిస్తూ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ వేరు. దానికి దీనికి బోల్డ్ వేరియేషన్ ఉంది సార్. కానీ దాన్ని బ్లేమ్ చేస్తూ దీన్ని ఆపేయడం తప్పు కదా సార్. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది సార్, ఆ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి తప్పు చేశాడని అందరూ తప్పు చేసినట్టు కాదు కదా సార్. అలాగే మమ్మల్ని చూడమంటాను సార్, అంతే సార్. సో సీరియస్ టాపిక్ నుంచి కొంచెం మీ లవ్ స్టోరీ టాపిక్కి వెళ్దామండి. సార్ ఏంటండి మీ లవ్ స్టోరీ? ఒకే టీంలో సార్, మా హస్బెండ్ నాకు ప్రపోజ్ చేశాడు. 1 సంవత్సరం మరి తిరిగారు వెనకాల. ఆయన డాన్సరే కదా? ఆయన డాన్సరే సార్. ఎక్కడ చేసేవారు ఇద్దరును? విశాఖ జిల్లా వెంకట్ గారని గాజువాకే సార్. ఆయన దగ్గర మా హస్బెండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సార్. తనే నాకు డాన్స్ కూడా చెప్పేవారు, నేర్పించేవారు. వెంకట్ గారు కొరియోగ్రఫీ చేసి వెళ్ళిపోతే తన అసిస్టెంట్ కాబట్టి అందరితో పాటు నేను స్టూడెంట్. నాకు అలా నేర్పించినప్పుడు తను నాకు ప్రపోజ్ చేయడం నేను వద్దు అండి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకునే కదా క్రాషెస్ అయ్యాయి. అందుకని లవ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే తను చూపించిన ప్రేమ నాకు కొంచెం అట్రాక్ట్ అయ్యాను. అందుకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాం. మీ అమ్మగారు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఎవరింట్లోనే ఒప్పుకోలేదు సార్. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. అచ్చ తెలుగులో లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. సినిమాటిక్ గా ఎక్కడ చేసుకున్నారు మ్యారేజ్? విజయవాడ సార్. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర అక్కడ మ్యారేజ్ చేసుకుని వచ్చాను సార్. అమ్మ ఒక్కరోజే కోప్పడ్డారు. అంటే ఇంకా సెకండ్ డే నన్ను చూడకుండా ఉండలేకపోయారు. తర్వాత అందరూ కలిసిపోయారు సార్, సుఖాంతం అయిపోయింది కదా, అంతే సార్. సో అంటే లవ్ స్టోరీ ఒక సినిమాటిక్ గా జరిగిందా? అంతే సార్, అంతే. అంటే అక్కడ అలా వదిలేసి ఉంటే బాగున్ను. నన్ను మా ఇంట్లో తన ఇంట్లోని బంధించడం వల్ల ఇంకొంచెం ఎఫెక్షన్ అయిపోయి అలా వెళ్ళిపోవడం జరిగింది. బంధించారా? నన్ను ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదమ్మా. ఫోన్ లేదు. అంటే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు బంధించారు. అంతే సార్. మిమ్మల్ని మీ ఇంట్లో, అతన్ని వాళ్ళ ఇంట్లో. తను వదిలేసారులేండి, తన ఇంట్లో సరిగా తెలీదు. నన్నైతే బంధించారు. ఇంకా దూరంగా ఉంటే ఇంకా ఎఫెక్షన్ ఎక్కువైపోతుంది కదా సార్. అలాగా త్వరగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, అంతే సార్. పిల్లలా అండి మీకు? అవును సార్. ఏంటండి, ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. ఏంటి? బాబు పాప. బాబు పాప. ఎంత ఏజ్? ఎంత ఏజ్ చెప్పాలా? సంతూర్ మమ్మీ సార్ నేను. అవునండి, అంతే. సరే, అంతే. సరే, అంటే మీ పిల్లలు ఎప్పుడైనా డాన్స్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తారా? అస్సలు లేదు సార్, లేదు. నేను డాన్సరే, మా హస్బెండ్ డాన్సరే, కానీ వాళ్ళకి ఇంత డాన్స్ స్కిల్ కూడా లేదు. నేను లాక్డౌన్ టైంలో తీసుకొచ్చి డాన్స్ నేర్పిద్దామన్నా వచ్చేది కాదు అస్సలు. లాక్డౌన్ టైంలో మన 9 months ఖాళీ సార్. నేను చిన్నపిల్లలకి డాన్స్ చెప్పాను. పూర్ పీపుల్స్ పూర్గా ఉంటారు కదా, వాళ్ళకి నేను ఫ్రీగా డాన్స్ చెప్పాను. తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అలాంటి టైంలో తీసుకొచ్చి డాన్స్ నేర్పించినప్పుడు కూడా వాళ్ళు చేయలేకపోయారు. అనుకున్నాను వాళ్ళకి రాలేదు, ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ బాడీలోనే ఆ రిధం లేదు. అందుకని వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా చదువుకుంటున్నారు. బాగా చదువుకుంటున్నారు కదా? పర్వాలేదు, మరీ హై కాదు, మీడియం, మొలకరు తేలరు, అంతే మధ్యలో. అంతే. నేను ఎక్కువ ప్రెజర్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే పిల్లల మైండ్ పాడు చేసాం అనుకోండి, ఇంకా వాళ్ళకి మన శత్రువులా ఉంటాం. అందుకని నా పిల్లలకి నేను శత్రువులు అవదలుచుకోలేదు. అందుకని ఇచ్చే టైంలో ఫ్రీడమ్ ఇస్తాను. ఏం కావాలన్నా అది వాళ్ళకి అందుబాటులోనే ఉంచుతాను. ఎందుకంటే ఆ కష్టాన్ని నేను ఫేస్ చేశాను కాబట్టి, అంతే. ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారు నాన్నగారు లవ్ మ్యారేజ్ అని, తర్వాత విడిపోయారని. అమ్మగారు మిమ్మల్ని పెంచి పోషించారు, పెద్ద చేశారు. సో ఆ ఫ్యామిలీకి మీరు కూడా సపోర్టివ్గా అమ్మని తమ్ముడిని పోషించుకునే స్టేజ్కి వచ్చారు. అవును సార్. ఎప్పుడైనా నాన్నగారిని కలిసే అవకాశం వచ్చిందా మీకు? కలిసింది సార్. నాన్నగారికి ఇష్టమే మేమంటే, నాన్నగారికి చాలా ఇష్టం మేమంటే. వాళ్ళిద్దరు ఏం గొడవలు ఆడుకున్నారో మాకు తెలియదు, మాకు అవగాహన లేదు అసలు. చిన్నపిల్లలం కదా సార్. కొట్టుకుంటే అమ్మ నాన్న కొట్టుకుంటే నించొని బిక్కరిపోయి ఏడ్చేవాళ్ళం, అంతే తప్ప తెలీదు. కానీ అమ్మకు తెలియకుండా స్కూల్కి వచ్చి నాన్నగారు కలవడం, మాట్లాడడం అలా జరిగేది సార్. అమ్మ కోర్టులో కేసు వేసేది. నాన్నగారి మీద నాకు ఇష్టం ఎప్పుడు పోయిందంటే, నాన్నగారు నేను 6th or 7th చదువుతున్నాను. అప్పుడు నాన్నగారు వచ్చి, అప్పుడు మాకు కౌన్సిలింగ్ ఉంది,
అంటే జడ్జి గారు వాళ్ళు మమ్మల్ని అడిగే రోజు అనమాట అది. పిలిచి ఈయన మీ నాన్నగారేనా అంటే, అప్పటి వరకు అమ్మ నాన్నే తిరిగారు, నేను తమ్ముడు ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు మమ్మల్ని ఆ రోజు జడ్జి గారు పిలవమని చెప్పారనమాట. ఎందుకంటే నాకు అవగాహన వచ్చింది, 11 years ఉంది అంటే నాకు తెలుసు ఎవరు నాన్న ఎవరు అమ్మ, వాళ్ళు ఎందుకు గొడవలు ఆడుకున్నా అనే అవగాహన కొంచెం ఉంది కాబట్టి అప్పుడు పిలవడం జరిగింది. ఆ ముందు రోజు నాన్నగారు స్కూల్కి రావడం, నాకు ఇన్ని చాక్లెట్స్ అవి తెచ్చిచ్చారు. నాన్నగారితో నేను హ్యాపీగా ఉన్నాను అంతవరకు. అంటే స్కూల్లో పర్మిషన్ అడిగి తీసుకెళ్లారు, తమ్ముడు నేను కూర్చున్నాము, హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంతా అయిపోయిన తర్వాత నాన్నగారు నాకు మాట చెప్పారు. అప్పుడే నేను ఇంకా మైండ్లో నేను ఫాదర్ అనే పేరుని ఇలా తుడిచేసాను. ఏంటో మాట చెప్పగలరా? చెప్తాను సార్, కన్ఫామ్గా చెప్తాను. ఏమన్నారంటే, అమ్మ రేపు పిలుస్తారు, జడ్జి పిలుస్తారు, జడ్జి పిలిచినప్పుడు నేను మీ నాన్నను కాదు అని చెప్పండి అని చెప్పారు. నేను మీ నాన్నను కాదు అని చెప్పండి అని చెప్పమన్నారు. నాన్నని నాన్న కాదు అని ఎలా చెప్తాం? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు అబద్ధం ఆడకు, ఎవరైనా చచ్చిపోతే నువ్వు అబద్ధం ఆడు అన్న అతను ఇప్పుడు నేను అక్కడ కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు నాన్న కాదు అని చెప్పు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడద్దు అని చెప్పారు ఆయన చిన్నప్పుడు, చెప్పారు. అలాంటి ఆయన అక్కడ అబద్ధం చెప్పారు, అదే చెప్పారు, జడ్జిమెంట్ చెప్పారు. నాకు అది రాంగ్ అనిపించింది, నేను వెళ్ళాను, ఆయన మా నాన్నగారనే చెప్పాను. కదా అప్పుడు అడగలేదా? అడిగాను, నాన్న నాకు అప్పుడు బాగా అనిపించింది. నాకు చెప్పావు కదా, నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడద్దని చెప్పావు కదా. చెప్పాను సార్, చెప్పాను. అడిగాను, ఏమన్నారు ఆయన? ఆయన ఏమనలేదు. ఇంకా నాకైతే ఉండాలని లేదు మీ ఎవరితో, మీతో రిలేషన్ నాకు అవసరం లేదు, అందుకే ఇలా చెప్పమన్నానని చెప్పారు. నాకైతే మీతో రిలేషను ఉండాలని అనిపించింది నాన్న నిన్న వరకు, ఈరోజు నుంచి మీరు ఉంటానన్నా మాకొద్దు అని నేను చెప్పడం జరిగింది. కోర్టులోనా? కోర్టులో జరిగింది, అక్కడ చెప్పడం జరిగింది. కోర్టులో అప్పుడు మీరు కోర్టులో డైరెక్ట్గా చెప్పాను, డైరెక్ట్గానే చెప్పాను, నాన్నగారికి చెప్పాను. అప్పటి నుంచి నేను నాన్నగారితో నేను టచ్లో లేను. ఆయన ఎప్పుడు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదండి? ఇంకా చేయలేదు. అప్పుడు నేను వేసిన క్వశ్చన్స్కి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు ఆయన మీ వయసు ఎంత? 11 years సార్, అంతే. ఇంతకాలం తర్వాత ఎప్పుడైనా ఆయన్ని చూడాలి మాట్లాడాలని అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు సార్, నాకు అసలు ఏం అనిపించలేదు. నాకు 25 years బ్యాకే నాన్న లేరు, అంతే. 20 years బ్యాక్ లేరు. అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఇంకా నాకు నాన్న లేరు, అమ్మైనా నాన్నైనా నాకు అమ్మే, అంతే. సో జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నాను, చాలా కష్టాలు అనుభవించాను సార్. ఈ కష్టాలు అనుభవించి ఇప్పుడు పర్లేదండి, స్టేజ్ బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది సార్, బాగుంది కదా? బాగానే ఉంది. అంటే గొప్పగా లేకపోయినా, గొప్పగా ఉందా మామూలుగా ఉందా? మీడియం సార్, మీడియం ఫ్యామిలీ, హై కాదు అలాగని లో కాదు, మీడియం. ఎప్పుడైనా పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయా మీకు? వస్తాయి సార్, వస్తాయి. నేను నా పిల్లలకి కూడా చెప్తాను సార్, నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నా కష్టాలు మీరు అనుభవించకూడదని ఇప్పటికీ నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 ప్రొఫెషన్ అంటే 2 పడవల మీద కాలేసాను సార్. నేను ఏ పడవ బ్యాలెన్స్ అయినా నేను దబ్బని పడిపోతాను కింద. అలాంటిది ఎందుకు, నాలాంటి లైఫ్ నా పిల్లలు భరించకూడదు అని చెప్పే నేను నా హస్బెండ్ ఎక్కడ తింటామో తెలియదు సార్, ఎక్కడ పడుకుంటామో తెలియదు సార్. ఇప్పుడు ఒంగోలు వెళ్తాం, ఆ ఏరియా ఏంటో, అక్కడ ఇచ్చే రూమ్స్ ఏంటో, అక్కడ పెట్టే తిండి ఏంటో, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తిండి పెడతారు, అది బాగుంటుంది బాగోపోతుంది, బాగోపోతే మాకు ఆ రోజు వస్తే అంతే కదా. అంత ఎర్లీ మార్నింగ్ మాకు ఫుడ్ అది ఉండదు కదా సార్, అందరినీ అంతే. ఇక్కడి నుంచి ఆ దూరాలు వెళ్తాం ఎందుకు, మేము పడిన కష్టం నా పిల్లలు పడకూడదని. ఇప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు కదండి ఇలా ఈవెంట్స్కి, ఆర్గనైజర్స్ మిమ్మల్ని రమ్మంటారు, లేకపోతే